సేనతో సేనాని విస్తృత స్థాయి సమావేశాలు రెండో రోజు కూడా పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. నియోజకవర్గంలో 10 నుంచి 15 మందిని పార్టీ ఆహ్వానించింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాల సమస్యలతో పాటు రాష్ట్రంలో కూటమి పాలనపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి కూడా జన సైనికులు భారీగా హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. జనసేనని రెండో రోజు కూడా ఎంతో పండుగ వాతావరణంలో ప్రారంభమైనది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు ఆంధ్ర అవ్వచ్చు, రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రతినిధులు రావడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో సంబంధించి 25 పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం ఒక్కొక్క పార్లమెంట్ నుంచి దాదాపు 10 నుంచి 15 మందిని మొత్తం కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం కూడా కనుక్కున్నారు. ఈసారి ప్రధానంగా తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. నేపథ్యంలో తెలంగాణ నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఫస్ట్ టైం తెలంగాణ నుంచి ఎక్కువ మంది కూడా భారీగా తరలిస్తున్నారు, రేపు వస్తున్నారు, ఇవాళ కూడా వచ్చారు. తెలంగాణలో పార్టీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా బలోపేతం చేసే ఆలోచనలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్పేది అదే, ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ ఉంటా అని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్తుండు. తెలంగాణలో పుట్టిన పార్టీ ఇది జనసేన. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంస్థాగతంగా నిలబడ్డారు కాబట్టి అక్కడున్న ప్రతి సమస్యను అన్న తెలుసుకుంటారు దగ్గరుండి. ఏ విషయమైనా కానీ ప్రతి విషయంలో నేను ముందుండి నడవండి అని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. మీరు తెలంగాణ నుంచి వచ్చారా? రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో జనసేన పార్టీ అత్యధిక స్థాయిలో ఎదగబోతుంది. అదేవిధంగా గత 2024లో కూడా చాలా సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఈసారి కూడా ఆలోచన విధానం చాలా పెద్ద ఎత్తున జరగవలసిన పరిస్థితి ఉంది. దానికి ప్రకారంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత గారు, దానికి ప్రతిరోజు మీటింగ్స్ పెట్టడం, నాయకులతో మాట్లాడడం, ఈసారి ఏ విధంగా సభ్యత్వాలు చేయాలి, ఏ స్థాయిలో చేయాలి, ఈసారి అధిక స్థాయిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు కాబోతున్నాయి. ఆయన కోసం ఎక్కడికి దాకన్నా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆయనతోటి మా ప్రయాణం, ఆఖరి పోరాటం వరకు ఆయనతోటి. ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారమూడి మండలం అధ్యక్షుని. నా పేరు కృష్ణబాబు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కంకణం కట్టుకున్నటువంటి మహానాయకుడు మన డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో విశాఖ వేదికగా జన సైనికులతో జనసేన అనే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ద్వారా మన జన సైనికుల ఉత్సాహం పెంచే విధంగా చాలామంది జన సైనికులు అపోహలకు పోయి నిరుత్సాహపడే కార్యక్రమానికి ఇది నాంది. ఎందుకంటే ఇప్పుడే పార్టీ బలోపేతం మొదలైంది అనేటటువంటి కార్యక్రమం ద్వారా విశాఖ వేదికగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. 13 నెలల పాటు కాలంలో కూటమి ప్రభుత్వం నిరుత్సాహం ఉన్న జన సైనికులకి తమ వంతు ఏంది, ఏ నాయకుడిని, ఏ కార్యకర్తని, ఏ జన సైనికుడిని, ఏ వీర మహిళని వదులుకోము. రానున్న భవిష్యత్తులో జనసేన అనేది పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలుస్తుందని విజయకటాంగంగా చెబుతున్నాం. అదేవిధంగా ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ముందుకెళ్తున్న కారణం ఏంటంటే మన జనసేనని, మన జన సైనికులు గౌరవంగా చెప్పుకోవాలని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా జన సైనికులు ఇంకా మహిళలు కూడా వచ్చారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరేమంటారు? మాది గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి వచ్చానండి. మేము వచ్చిన కాన్సెప్ట్ వేరు, మరి అది మాట్లాడవచ్చు లేదు, పర్లేదా? అయితే ఒకప్పుడు అసలు రాజకీయం అంటే మహిళలకు కూడా తెలియదండి. అసలు రాజకీయం అంటే ఏందో కూడా తెలియదు. ఇంట్లో కూర్చొని వంట చేసుకునే వాళ్ళం. ఈరోజు ఇలాగ మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలలో మేము మాట్లాడగలుగుతున్నాము అంటే అది కేవలం మా జనసేనాని, మా నాయకుడు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి వల్లనే మాకు రాజకీయం తెలిసింది. మేము మాట్లాడగలుగుతున్నాం. మేము కూడా వేరే మహిళలు చెప్పుకోగలుగుతున్నాం. పార్టీ జెండా ధైర్యంగా మోయగలుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా మా పార్టీ మాకు సపోర్ట్ ఉంటుంది అని గుండె విరిచి చెప్పగలుగుతున్నాం. అయితే నేను వచ్చిన పని ఏంటంటే, నేను ఒక సాధారణ మహిళా కార్యకర్తనండి. మా పత్తిపాడు నియోజకవర్గంలో మాది గుంటూరు నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి సిఆర్ నగర్ అనేటువంటి కాలనీ అండి. మాది అది చాలా గుర్తింపు లేనటువంటి కాలనీ. అది 26వ డివిజన్లో కాలనీ అండి. ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా అక్కడ కాలనీ వాసులు నివాసం ఉంటున్నారు. 5,000 గడప ఉందండి. 3,000 మంది జనాభా ఉన్నారండి అక్కడ. 5,000 గడప, 3,000 మంది జనాభా ఉన్నారు. కానీ ఇప్పటికీ 2-3 సార్లు ప్రభుత్వాలు మారిపోయినాయి.
ఇప్పుడు ఈ సమస్యని పవన్ కళ్యాణ్ దృష్టికి తేవడానికి వచ్చారు. సార్ దృష్టికి తీసుకెళ్దామన్న ఆశతోటి అక్కడ నుంచి మేము రాత్రంతా ప్రయాణం చేసి ఈ రోజు ఇప్పటి వరకు కూడా పచ్చి మంచినీళ్ళు దాకకుండా వెయిట్ చేస్తున్నామండి. కానీ మెసేజ్లు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎలా అని చెప్పారు. ఇప్పటి వరకు అయితే మీకు ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడవచ్చు. మొత్తానికి ఇది పరిస్థితి. ఎందుకంటే ఎక్కడి నుంచో గుంటూరు నుంచి పవన్ కళ్యాణ్కి సమస్య చెప్పుకుంటే తీరిపోద్దని చాలా అతి కష్టం మీద ఒక మహిళలందరూ కూడా వచ్చి సమస్యలు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి కనుక దృష్టికి సమస్య వెళ్తే తప్పనిసరిగా అది పరిష్కారం అవుతుందని ఈ జనంలో అయితే బాగా నానుడిపోయింది. అదేవిధంగా జన సైనికులు అయితేనే లేదా సామాన్య ప్రజలైతేనే అందరూ కూడా జనసేనానికి పవన్ కళ్యాణ్కి సమస్యలు చెప్పుకునేందుకైతే భారీ ఎత్తున 2 రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నారు. మొత్తానికి జనసేనని మరింత బలోపేతం చేసేందుకైతే పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకుని ముందుకెళ్తారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ లైన్, విశాఖ.